చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సీఎం అవ్వాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సీఎం అవ్వాలంటే ఫస్ట్ నాకు తెలిసి వాళ్ళ రాజకీయ వ్యూహకర్తలను కానీ ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేస్తే మంచిది. ఎందుకంటే రీసెంట్గానే టీడీపీ జనసేనకు సంబంధించి ఒక భారీ సభనైతే వాళ్ళంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే సిద్ధం సభలు, వైసీపీకి సంబంధించినటువంటి సిద్ధం సభల తర్వాత ఈ సభలు జరగడం అనేది, అదేవిధంగా వాళ్ళు అనౌన్స్ చేసిన ఇంచుమించు 100 సీట్లకి తర్వాత ఈ సభ జరగడం అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాంటప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని కూడా చాలా జనాల్లోకి వెళ్ళేలాగా ఉండాలి, జనాలను ఆకట్టుకునేలాగా ఉండాలి. అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు టీం అయితే ఫెయిల్ అవుతున్నారు. ఎందుకనంటే అసలు ఆ సభకు పెట్టిన పేరు తెలుగు జన విజయ కేతన జెండా సభ. ఇంత పెద్ద పేరు పెడితే జనాల్లోకి ఎలా వెళ్తుంది? ఆ పేరు నేను గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక 10-15 సార్లు ఆ పేరుని బైహార్ట్ చేయాల్సి వచ్చింది. ఎలాంటి పేర్లతో జనాల్లోకి ఎలా వెళ్తారు సార్? అయితే చాలా సింపుల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ అని పెట్టారు. నేను ఎలక్షన్స్కి సిద్ధం, నేను రెడీ అయ్యాను అన్న ఒక మెసేజ్ అది స్ట్రాంగ్గా వెళ్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వారికి కూడా కావచ్చు, ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన సిద్ధమయ్యాడన్న ఒక మెసేజ్ అయితే జనాల్లోకి వెళ్ళింది. అలాంటి ఒక స్లోగాన్ని, అలాంటి ఒక అంతకు మించినటువంటి వైబ్రేషన్ ఇచ్చి ఒక వర్డ్ని తీసుకొని దానికి సంబంధించి ఒక మీరు సభ పెట్టుంటే అది చాలా ఎక్స్ట్రాడినరీగా హైలైట్ అయి ఉండేది. అయితే ఇంత పెద్ద పేరు, ఇలా జనాలు గుర్తుపెట్టుకోవాలని పేరు పెట్టడం వల్ల అసలు ఈ సభ ఎందుకు పెట్టారు, సభ ఉద్దేశం ఏంటి, సభ ఏంటి అనేది కూడా జనాల్లోకి రీచ్ అయ్యేది తక్కువ ఉంటుంది. మన దగ్గర చాలా స్ట్రాంగ్ మీడియా ఉండుండొచ్చు, మనం జనాల్లోకి దాన్ని తీసుకెళ్తామని మనం అభిప్రాయపడి ఉండొచ్చు, కానీ జనాల్లోకి అయితే ఆ పేరు అయితే వెళ్ళట్లేదు సార్. ఇది గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీని మీరు తెలుసుకొని మీరు పెట్టే సభలకి మంచి మంచి పేర్లు పెట్టడం ద్వారా మీరు పెట్టే సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో జనాలకు చేరువయ్యేలాగా సభలు కానీ పెట్టగలిగితే అక్కడే మీరు కొంచెం సక్సెస్ అవుతారు. ఈ సభల్లో మేజర్ పార్ట్ ఆఫ్ ద టైమ్ మెసేజెస్ ఎలా ఉంటున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కానీ, జగన్నామ స్మరణ తప్పిస్తే మనం వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాం, మనం రాష్ట్రానికి ఏం చేసాం, నేను ఇది చేశాను, ఇది నా క్రెడిబిలిటీ, దీనికన్నా ఎక్కువ చేస్తానని మనం చూపించుకోగలిగితే అప్పుడు జనాలు మీ సైడ్ తిరిగే అవకాశం ఉంటుంది. టీడీపీ జనసేన కూటమిని అయితే ఆదరించే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం రాష్ట్రానికి ఈ పథకాలు చేసాం, రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసాం, రాష్ట్రానికి ఈ ఐటీ కంపెనీస్ తీసుకొచ్చాం, రాష్ట్రంలో ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం, రాష్ట్రంలో ఇంతమందికి పెన్షన్లు ఇవ్వగలిగాం, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాటికి మించి నేను ఇవ్వగలుగుతాను, మీరు వేరే ప్రభుత్వాన్ని అనుకుని తప్పు చేశారని మీరు జనాన్ని కన్విన్స్ చేయగలిగితే జనాలు మీ సైడ్ తిరిగి ఓటేస్తారు. అంతేగాని మనం ఉన్న ఒక అపోనెంట్ని మనం 24 గంటలు ద్వేషిస్తూ, ఆయన్ని దూషిస్తూ అదే కాన్సెప్ట్తో అదే ముందుకెళ్తుంటే అక్కడే మీ యొక్క రాజకీయ వ్యూహకర్తలు అయితే ఫెయిల్ అవుతున్నారు. ఇదైతే గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన రియాలిటీ. అదేవిధంగా మనం రూలింగ్లో ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చాము, ఆ లక్షల కోట్లన్నీ కూడా ఏ విధంగా ఖర్చు పెట్టామనేది మనం జనాలకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే జనాలు మన సైడ్ అయితే ఖచ్చితంగా తిరుగుతారు. ప్రతి ఒక్కరు కూడా టెంపరీ అసెంబ్లీ కట్టడానికి 970 కోట్లయింది, అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ కట్టడానికి 600 కోట్లయింది, దేశ రాజధానిలో పార్లమెంట్ కట్టడానికి 540 కోట్లయింది అన్నప్పుడు 540 కోట్లతో ఒక దేశానికి పార్లమెంట్ భవనాన్ని కట్టగలిగినప్పుడు అమరావతి లాంటి ఒక రాజధానిలో 900 కోట్లతో టెంపరీ భవనం కట్టాల్సింది ఎందుకు వస్తుందని జనాలందరిలో ఉన్న ప్రశ్నకి మనం సమాధానం చెప్పగలిగిన రోజు జనాలు మన సైడ్ ఖచ్చితంగా తిరిగి మనల్ని ఆదరిస్తారు. ఆ 400 కోట్ల డిఫరెన్స్ ఎందుకు ఉంది, ఆ బిల్డింగ్ టెంపరీ ఎందుకంది అనేది ఖచ్చితంగా మనం జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం. శత్రు దూషణతో మనకి మేలు జరుగుద్ది అనుకుంటే అది జరిగే పని కాదు. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా రౌడీలనో, లేదా ఆ యొక్క జిల్లాలో ఉన్న వాళ్ళంతా గుండాలనో, లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన రాయలసీమ రౌడీలనో మనం సంబోధించడం ద్వారా వాళ్ళందరినీ మనం దూరం చేసుకుంటాం అన్న నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకప్పుడు టైం కాదు సార్. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడి ఒక 2 కిలోమీటర్స్ పక్క దూరం వెళ్ళే లోపే మీకు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడిందని సైడ్ బై సైడ్ పెట్టి మీ మాటలను మీకే చూపించే ఒక 10-15 మినిట్స్లోనే వీడియోస్ రెడీ అయిపోతాయి. సోషల్ మీడియా ఆ లెవెల్లో రెడీగా ఉంది. సో మనం గతంలో మాట్లాడిన మాట ఇప్పుడు మాట్లాడిన మాట ఒక లైన్లో ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిఫరెంట్ రీజన్స్ మధ్యన మనం క్లాషెస్ వచ్చేలాగా మాట్లాడడం వల్ల కూడా మనకి కొంత ఓటు బ్యాంక్ అయితే మనం లూస్ అవుతున్నాం. అండ్ ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమికి ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఫీడ్బ్యాక్ని తీసుకోలేకపోవడం. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ని తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని మనం యాక్సెప్ట్ చేయగలిగేలాగా ఉండాలి తప్ప ఆ ఫీడ్బ్యాక్ నువ్వు ఇవ్వడానికి కుదరదు, నువ్వు ఎంత పెద్దడైనా కావచ్చు, నీ ఫీడ్బ్యాక్ నేను వినాల్సిన అవసరం నాకు లేదు, నీ యొక్క మాటలు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే మాత్రం అది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం అయితే లేదు. ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ని తీసుకోవాలి, అక్నాలెడ్జ్ అయితే చేయాలి. కనీసం నేను నీ ఫీడ్బ్యాక్ విన్నాను, ఇంప్లిమెంట్ చేస్తానా లేదా అనేది తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా నీ మాట అయితే నేను విన్నాను కాబట్టి దాని గురించి తగిన ఆలోచన తీసుకుంటానని చెప్పేసి కనీసం కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలో ఉన్న పెద్ద మనుషులు చెప్పిన మాటలైనా మనం అక్నాలెడ్జ్ చేస్తే అది ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేసినట్టుగా అవుతాం. అంతేగాని నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చింది నేను చేస్తాను, ఉంటే వెళ్ళిపోతే అనే ధోరణిలో ఉంటే మాత్రం జనాలు అయితే అహంకారపూరితంగా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది మీరు గుర్తించాలి. ఇది మీ చుట్టూ ఉన్న రాజకీయ వ్యూహకర్తలు మీకు చెప్పిన రోజు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే ఇవన్నీ కూడా కొరవడడం వల్లే టీడీపీ అండ్ మిగతా పార్టీల కూటమికి కొంత వెనకబాటు అయితే ఉంది. అలాగే జాతీయ సర్వేల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పడానికి కూడా ఆస్కారం అయితే
ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఇవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలిగి మీ రాజకీయ వ్యూహకర్తలు కనుక ఖచ్చితమైన మంచి ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసి జనాల్లోకి ఏం తీసుకెళ్ళగలుగుతారు అనేది చెప్పగలిగిన రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు కొత్త మేనిఫెస్టోలో నేను వచ్చేస్తా అంటే కూడా జనాలు మీరు ఇంతకుముందు ఏం చేశారనేది కూడా అది కొరిలేట్ చేసుకుని దాన్ని బట్టి మీకు ఓటు వేయాలా వద్దా అని ఆలోచించి జనాలు ఈరోజు ఉన్నారు. జనాలు చాలా మెచ్యూర్ అయ్యారు. ఒకప్పుడులా మనం ఏది చెప్తే అది వింటారనుకుంటే మాత్రం అది మన భ్రమ. మన చుట్టుపక్కల ఉన్న రాజకీయ వ్యూహకర్తలు మనకు అది చెప్తే మాత్రం మనం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడంతో మనం సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. 2024 కాకపోయినా 2029 కన్నా ఈ సెక్షన్ ఆఫ్ చేంజెస్ అయితే చేసుకోగలిగితే జనాల్లోకి బాగా వెళ్ళగలుగుతాం. జనాల్లో మంచి పేరునైతే సంపాదించుకోగలిగి జనాల్లో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కావాలని కోరుకునే అవకాశం అయితే వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ అన్ని పాయింట్స్ వల్ల జనాలకైతే కొంచెం దూరం అయ్యారని అయితే చాలామంది ప్రముఖులు చెప్తున్నటువంటి ఒపీనియన్. ఈ అనాలిసిస్ని మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్గా తీసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను.